స్వర్ణగిరి యాదగిరికి కూసంత దూరాన ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. భక్తుల కొరకు హైదరాబాదులో ఎన్నో వెంకటేశ్వరుని దేవస్థానాలున్న దీనికి ఒక ప్రత్యేకతను వాళ్ళు ఏర్పరిచారు. విశాలవంతమైన ఈ టెంపుల్ చాలా అలంకరణలతో అందంగా తయారు చేసి భక్తులని వచ్చేలా చేసుకోవడంలో వీరు అందివేసిన చెయ్యి అని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఎన్నెన్నో దేవస్థానాలు హైదరాబాదులో ఉన్న యాదగిరికి ఒక ప్రత్యేకత ఉంది. అలాగే ఈ గుడిని కూడా అలా నిర్మించడం విశేషం. భక్తులారా, స్వర్ణగిరి హైదరాబాద్ మహా గొప్ప టెంపుల్ అండి. ఎందుకంటే హైదరాబాద్ భక్తులు వెంకటేశ్వరుని బాగా నమ్ముకుంటారు. మనకు తెలుసు బిర్లా మందిర్, చిలుకూరు, అలా ఇప్పుడు ఈ స్వర్ణగిరి దేవస్థానం. ఇది ఈ మధ్య కాలంలోనే గుడి ఓపెన్ అయింది, చాలా ప్రాముఖ్యత సంపాదించుకుంది. హైదరాబాద్కి వచ్చిన భక్తులు ఈ స్వర్ణగిరి దేవస్థానానికి వచ్చి చూస్తారు. అంత భక్తి శ్రద్ధలతో ఈ టెంపుల్ని పూజించడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలం ప్రతి ఒక్కరూ స్వర్ణగిరి దేవస్థానం వస్తున్నారు. చాలా బాగుంది. ఈవిడ కానుక పేపర్ మేనేజర్ గారు. మేము కానుక పేపర్ చూడడానికి సందర్శన కోసం వచ్చాము. అసలు చాలా అద్భుతంగా ఉంది. ఓల్డ్ గుళ్ళు ఎలా ఉందో అలా ఉంది. అసలు చాలా ప్రశాంతంగా, విస్తీర్ణ బాగా బ్రహ్మాండంగా ఉంది గుడి. గోపురాలు కానివ్వండి, గుడి కానివ్వండి, ప్లేస్మెంట్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగుంది. విగ్రహం. ఈయన మా సారు ఎడిటర్ సారు కరణ్ గారు, దీనికి సంస్థాపకులు. కానుక పేపర్ ద్వారా మేము ఈరోజు ఈ సందర్శన దేవాలయానికి వచ్చాము. ఈ గుడి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు. భక్తులారా, మీరు కూడా ఈ గుడిని సందర్శించండి. దేవుని కృపకు పాత్రులవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.